నమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. కాకతీయుల కాలంలో రాజ్యపాలనలో పాలు పంచుకున్నారు. విజయనగర సామ్రాజ్యంలో సైన్యాన్ని ముందుండి నడిపించారు. కొంతకాలం జమీందారులుగా వందలాది గ్రామాలను శాసించారు. ఆ తర్వాత వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ఇప్పుడు వ్యాపార, పారిశ్రామిక రంగాలనే శాసిస్తున్నారు. అనుక్షణం కష్టపడే తత్వం కలిగిన కమ్మవారు ప్రతి చోటా తమ మార్క్ చూపించారు. ఇప్పటి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలతో పాటు తెలంగాణలోనూ కమ్మవారి మూలాలు ఉన్నాయి. నైజాంలోని చాలా ప్రాంతాల్లో కమ్మవారి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మరి హైదరాబాద్ రాజ్యాన్ని పాలించిన కుతుబ్ షాహీ, నిజాం ప్రభువుల కాలంలో కమ్మవారి పాత్ర ఏమై ఉంటుంది? కాకతీయులు, విజయనగర రాజుల కాలంలో పాలనా వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొన్న కమ్మవారు హైదరాబాద్ రాజ్యంలో ఎలాంటి భూమిక పోషించారు? ఆ వివరాలను ఈ ఎపిసోడ్లో చూద్దాం. కమ్మవారికి కష్టపడే తత్వమే కాదు, పాలించే లక్షణాలు కూడా మెండుగా ఉన్నాయి. ఇవేవో ఊరకే చెబుతున్న మాటలు కాదు. ఎందుకంటే కాకతీయులు, విజయనగర రాజుల కాలంలో దండనాయకులుగా, సామంతులుగా, సైన్యాధిపతులుగా వీరు సత్తా చాటారు. అదేవిధంగా హైదరాబాదును పాలించిన కుతుబ్ షాహీలు, నిజాంల పాలనలోనూ చెప్పుకోదగ్గ పాత్రే పోషించారు. ప్రధానంగా రాజ్య పాలనకు అవసరమైన రెవెన్యూ విభాగంలో విధులు నిర్వర్తించారు. ప్రజల నుంచి పన్నులు సేకరించి రాజ్యాభివృద్ధికి తోడ్పడ్డారు. ప్రభువులకు, ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరించారు. కమ్మవారు కుతుబ్ షాహీల పాలనలో కీలక పాత్ర పోషించారు. ఆ కాలంలో ప్రాంతీయ కులీనులుగా, రెవెన్యూ అధికారులు మరియు సైనిక కమాండర్లుగా పనిచేశారు. కుతుబ్ షాహీలు, నిజాంల హయాంలో సాయిపనేని నాయకులు 1626 నుంచి 1802 వరకు కృష్ణానది, నెల్లూరు మధ్య ఉన్న భూభాగాన్ని సామంతులుగా పరిపాలించారు. కుతుబ్ షాహీ కాలంలోనే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుకు చెందిన వాసిరెడ్డి వంశం 1670లో నందిగామ పరగణ దేశ్ముఖిని పొందింది. దేశ్ముఖ్ అనేది కుతుబ్ షాహీ కాలంలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో భూభాగాన్ని మంజూరు చేసిన వ్యక్తికి ఇవ్వబడిన చారిత్రక బిరుదు. ప్రభువుల నుంచి పొందిన భూభాగాన్ని సాధారణంగా దేశ్ముఖి అని పిలుస్తారు. దేశ్ముఖ్ ఆ ప్రాంతాన్ని పాలించేవారు. అతను వసూలు చేసిన పన్నులలో కొంత భాగానికి అర్హుడు కూడా. ఆ భూభాగంలో పోలీస్ మరియు న్యాయపరమైన విధులు వంటి ప్రాథమిక సేవలను నిర్వహించడం కూడా అతని విధి. అలా కమ్మ జమీందారైన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గుంటూరులోని 551 గ్రామాలను నియంత్రించారు. ముస్లింల పాలనలోనూ హిందూ మతపరమైన ఆచారాలు, పండుగలను ఘనంగా నిర్వహించేవారు. దేవాలయాలు, బ్రాహ్మణుల యొక్క పోషణకు కృషి చేశారు. ఇక చల్లపల్లికి చెందిన కమ్మ యార్లగడ్డ జమీందార్లు 1596లో తమ జమీందారీని 1640లో దేశ్ముఖి అధికార పరిధిని పొందారు. ముస్లిం పాలకులకు పన్నుల వసూలులో సహాయం చేశారు. దీంతో యార్లగడ్డ జమీందార్లకు వారి సొంత సైనిక బలగాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కలిగింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలన తరువాత తెలంగాణ, కోస్తా ప్రాంతాల్లో స్థానిక మొఘల్ అధికారులకు వ్యతిరేకంగా విస్తృతమైన తిరుగుబాటులు మొదలయ్యాయి. దీనివలన కమ్మ యోధ నాయకులు వందల చదరపు మైళ్ల భూమిపై పరిపాలనా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఆ తర్వాతి కాలంలో తెలంగాణలోని సాగు చేయని ప్రాంతాలలో సాగును ప్రోత్సహించడానికై హైదరాబాద్ నిజాం కూడా కమ్మవారికి భూములనిచ్చారు. ఈ గ్రాంట్ల కారణంగా డెక్కన్ పీఠభూమి లోపలి భాగంలో భూమిని స్వాధీనం చేసుకున్నారు కమ్మవారు. అలా జమీందారులుగా పాలన సాగించారు. వ్యవసాయాభివృద్ధికి తోడ్పడ్డారు. అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలో ముస్లిం పాలకులు చౌదరి బిరుదు పొందిన కమ్మ కులంలోని కొందరు పెద్దల ద్వారా పన్నులు వసూలు చేసేవారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం చౌదరి అనేది మొఘల్ సామ్రాజ్యం సమయంలో ప్రముఖులకు ఇచ్చే బిరుదు. అశ్విక దళం, నౌకాదళం, పదాతి దళాలకు బాధ్యత వహించే సైనిక కమాండర్లు దీనిని టైటిల్ గా ఉపయోగించారు. తర్వాతి కాలంలో చౌదరీలు, పరగణాలు అని పిలువబడే స్థానిక పరిపాలనా విభాగాల్లో రెవెన్యూ కలెక్టర్, అకౌంటెంట్ విధులతో పాటు భూమి పన్నులకు బాధ్యత వహించేవారు. ఈ క్రమంలోనే కమ్మవారి పేరు చివర చౌదరి అనేది వచ్చి చేరింది అని చెబుతూ ఉంటారు. ఇప్పటికీ ఉత్తర భారతదేశంలోని చాలా అగ్రకులాల్లో చౌదరి అనే పదం కనిపిస్తుంటుంది. ఇలా పన్నులు వసూలు చేసే బాధ్యత నుంచి రాజ్య పాలనలో సహకరించేదాకా ముస్లిం పాలకులకు ఎన్నో విభాగాల్లో సేవలందించారు కమ్మవారు. ప్రభువులకు, ప్రజలకు మధ్య వారధిగా నిలబడ్డారు. ఆ తర్వాత బ్రిటిష్ పాలనా కాలంలోనూ ప్రముఖ పాత్ర పోషించారు. ఆ వివరాలను వచ్చే ఎపిసోడ్స్లో మీకందించే ప్రయత్నం చేస్తాం.
ఇక శుభమస్తు సబ్స్క్రైబర్లకు, వీక్షకులకు ఓ విజ్ఞప్తి. కుతుబ్ షాహీ నిజాంల పాలనలో కమ్మవారి పాత్ర గురించి మేం ప్రస్తావించని అంశాలేవైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. వాటిని విశ్లేషించి తరువాతి ఎపిసోడ్లలో మీకు అందించే ప్రయత్నం చేస్తాం. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.